మార్గశిర మాసం వచ్చిందంటే చాలు ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఓ ప్రత్యేక కథ ప్రాశస్త్యంలో ఉంది. అప్పట్లో అమ్మవారి విగ్రహాన్ని బావిలో నుంచి తీసి మరో చోట ప్రతిష్ఠించడంతో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. దీంతో అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠించడంతో మళ్లీ ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి గోపురం ఉండదు, చుట్టూ కేవలం గ్రిల్స్ మాత్రమే ఉంటాయి. వర్షం ఎండ అమ్మవారిపై నిత్యం పడుతూనే ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి వామహస్తం ఉండదు. అంతేకాదు భక్తులే నేరుగా అమ్మవారికి పూజలు చేసుకుంటారు. విశాఖ పాతనగరంలో నివాసాల మధ్యన కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విస్తరణకు స్థానికుల సహకారంతో ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక మందిరాట కార్యక్రమంలో పూజలు ప్రారంభించి అమ్మవారి దీక్షలు కూడా చేపడతారు. ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఒక్కొక్క వారం ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో బురుజుపేటలో స్వయంభూమూర్తిగా వెలిసినటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస వార్షిక మహోత్సవములు ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు చాలా వైభవపేతంగా జరుపబడతాయి. వారికి దీక్షలు పట్టేటువంటి వాళ్ళు అంటే అమ్మవారి యొక్క ఆకుపచ్చ వస్త్రములతోటి దీక్ష 41 రోజులు 21 రోజులు ఉన్నటువంటి ఈ దీక్ష ప్రారంభ మాతలు కూడా వాళ్ళ యొక్క తాకట్టుతో చాలా నిత్యము కూడా గొప్ప సంబరంగా ఉంటుంది.